విశాఖలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొత్తగా 7 రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. నగరంలో మొబిలిటీతో పాటు కనెక్టివిటీ పెంచేలా రహదారుల నిర్మాణానికి అనుమతి మంజూరు చేసింది. 154 కోట్ల వ్యయంతో దాదాపు 27 కిలోమీటర్ల పొడవైన మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం చేపట్టేందుకు VMRDAకు అనుమతి ఇచ్చింది. బీచ్ రోడ్డుతో పాటు జాతీయ రహదారి 16ని అనుసంధానించేలా ఈ మాస్టర్ ప్లాన్ రహదారులను ప్రతిపాదించారు. విశాఖలో 7 మాస్టర్ ప్లాన్ రహదారుల్ని చేపట్టేందుకు విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రణాళికలు సిద్ధం చేసింది. 154.60 కోట్ల వ్యయంతో 26.72 కిలోమీటర్ల పొడవున మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. విశాఖ నగరంలో అర్బన్ మొబిలిటీని, కనెక్టివిటీని పెంచేలా 7 మాస్టర్ ప్లాన్ రహదారులు చేపట్టనున్నారు. దీంతో పాటు వేర్వేరు ప్రాంతాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేలా ఈ రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు అత్యంత ప్రాధాన్యతగా ఈ 7 మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణానికి పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, బీచ్ రోడ్డు, ఇతర ప్రధాన రహదారుల్ని అనుసంధానించేలా ఈ 7 మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లపై VMRDA కమిషనర్ ఇచ్చిన ప్రతిపాదనల్ని పురపాలక శాఖ ఆమోదం తెలిపింది. EPC ప్రాతిపదికన ఈ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. చిప్పాడ నుంచి విశాఖ వరకు దివీస్ రోడ్డును 24 మీటర్ల వెడల్పుతో 6.32 కిలోమీటర్ల పొడవున నిర్మించి వివిధ రహదారుల్ని అనుసంధానించనున్నారు. దీనికోసం 37 కోట్ల వ్యయం చేయనున్నారు. అలాగే నేరెళ్ల వలస నుంచి తాళ్లవలస వరకు వయా దొరతోట కొత్త వలస రోడ్డు వరకు మరో మాస్టర్ ప్లాన్ రోడ్డును నిర్మించనున్నారు. ఇది కూడా 24 మీటర్ల వెడల్పుతో 4 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. ఈ రహదారి నిర్మాణానికి 24 కోట్ల వ్యయం కానుంది. అలాగే VMRDA పరిధిలో బోయపాలెం జంక్షన్ వద్ద పరదేశీపాలెం నుంచి కాపులుప్పాడ వరకు 30 మీటర్ల వెడల్పున రహదారి నిర్మాణం 3.10 కిలోమీటర్ల మేర చేపట్టనున్నారు. దీనికోసం 7.46 కోట్ల వ్యయం కానుంది. గంభీరం నుంచి జాతీయ రహదారి 16 వరకు 2.2 కిలోమీటర్ల మేర 11.97 కోట్లతో చేపట్టనున్నారు. పరదేశీపాలెం నుంచి గంభీరం వరకు 1.4 కిలోమీటర్ల రహదారిని 5.6 కోట్లతో చేపట్టనున్నారు. అలాగే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శివశక్తి నగర్ నుంచి ఉడా 30 మీటర్ల రహదారి వరకు హరిత ప్రాజెక్టు వద్దకు 1.7 కిలోమీటర్ల పొడవైన మాస్టర్ ప్లాన్ రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి 7.6 కోట్ల వ్యయం కానుంది. అలాగే అడవివరం జంక్షన్ BRTS నుంచి గండిగుండం జాతీయ రహదారి జంక్షన్ వరకు 8 కిలోమీటర్ల పొడవుతో చేపట్టనున్నారు. దీనికి 60 కోట్ల వ్యయం చేయనున్నారు. ఈ రహదారుల నిర్మాణం చేపట్టేందుకుగాను స్థానికంగా TDR బాండ్లు ఇచ్చేందుకు GVMCకి VMRDAకు ప్రభుత్వం అనుమతి జారీ చేసింది.